ఒకరోజు ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఒకరోజు ఆడు ఒక వైఫై టవర్ని ఎక్కుదాం అనుకున్నాడు. ఎందుకు అంటే ఆడి ఫోన్లో అసలు వైఫై ఉండేదే కాదు. సో ఆడికంటే హైట్లు అంటే భయం, ఎత్తులు అంటే. ఆడికి ఒక ఐడియా వచ్చింది, ఒకవేళ నేను కాకరోజు కలిస్తే కాకరోజు మ్యాన్లో అవుతే నాకు హైట్ అంటే భయం లేదు కదా. ఆడు కాకరోజు దగ్గరికి వెళ్తే ఈ బొద్దింకను చూసి ఆ బొద్దింక పాడిపోయింది. ఆడు వెతకలేనంత చోటు లేదు. కాకరోజు కొట్టపోతేనని నేను అంటూ ఒక కాకరోజ్ సూట్ తయారు చేసుకున్నాను. ఒక సూట్ అయితే తయారు చేశాడు. ఆ సూట్ ద్వారా ఆడ వైఫై టవర్ని ఎక్కుదాం అనుకున్నా. ఆడు వైఫై టవర్ ఎక్కి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఫోజులు కొడదామని ఫోటోలు తీసుకుందాం అనుకున్నాడు. ఫోజులు కొడదాం అనుకున్నాడు. కాకరోజ్ సూట్ వేసుకుని ఫోటోలు దిగుతుంటే ఆడికి ఆ టవర్ మీద ఒక దెయ్యం కనిపించింది. గైస్, ఈరోజు మనం ద సెల్ టవర్ అయితే ఆడిపోతున్నాం. సో చూడొచ్చు, ద సెల్ టవర్ గేమ్ చాలా రోజులు అయింది. హర్రర్ గేమ్ అయ్యే అంటే గ్రానీ ఏదో ఒకసారి అప్లోడ్ చేశాను గ్రానీ గేము. ఎవరికి డౌట్ రాకుండా ఉండడం గైస్, పనులు ఆడుతాను గైస్. ఓ అమ్మ, ఎంత దగ్గరగా ఉన్న సెల్ టవర్ ఎందుకో సిగ్నల్ రావట్లేదు గైస్, అందుకని వీడియో పెట్టడం లేట్ అవుతుంది. మనం ఎక్కడికో ఫారెస్ట్లోకి వచ్చాం గైస్. ఓకే, అక్కడ టవర్ కనిపిస్తుంది. ఎయిర్టెల్ టవరా, జియో టవరా, కోడ్లు తప్ప ఎందుకు పనికిరాదు గైస్. హలో సూర్యుడు. అబ్బా, మనం చూసి సూర్యుడు కూడా పాడిపోయాడు. ఓటి అమ్మ, ఇది స్వర్గానికి వెళ్ళే ల్యాడర్ ఏంటి అంత పైన ఉంది సెల్ టవర్. మనకెందుకు, కాసేపు అలా ఎక్స్ప్లోర్ చేసి వద్దాం గైస్, అంటే అలా తిరిగేసి వద్దాం. ఓకే, ఇక్కడ ఏదో డబ్బా ఉంది. ఇక్కడ కాకిరాజా, మన బొద్దింగా ఫేస్ చూసి అదే పారిపోయింది. నల్ల పిల్లి, హాయ్ పిల్లి. ఏడ్చిందిలే, ఇక్కడ మొహం చూసాం కానీ ఏదో సిన్ని జరుగుతుంది నాకు. కాసేపు అలా తిరిగి వస్తాం గైస్ ఇప్పుడు. ఓకే, ఈ పిల్లిని అయితే చూసాం. ఈ నల్ల పిల్లిని చూస్తుంటే ఏదో గుర్తుకొస్తుంది నాకు. ఒకసారి చుట్టూ రౌండ్ వేసి వద్దాం గైస్, ఎందుకని మన చుట్టూ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు గైస్. గైస్, మీరు కొంచెం దోమలతో జాగ్రత్తగా ఉండండి. దోమలు కొడడం వల్ల నా కాలు ఇప్పుడు చికెన్ పకోడీ ఇలా చిన్నగా అయిపోయింది గైస్. సర్లే ఎవరా గుంటునక్క? హలో సార్, భోజనాలు పడితే పెడతాం సార్, అంతేగా నా దొంగ ఫ్లాష్ మ్యాన్ ఎక్కడ వెళ్ళిపోయాడు? గుంటనక్క ఎక్కడున్నావు? కావాలంటే ఆ పిల్లి ఇచ్చేస్తాను రా, నన్ను ఏం ఇక్కడ డోర్ ఏదో ఉంది. అబ్బా, ఏం స్మెల్ వస్తుంది. కాకరోజు ఇక్కడ మటన్ కర్రీ ఏదో వండుకున్నాం అనుకుంటా, అంత కంపు వస్తుంది. ఇక్కడ ఏదో బెల్ట్ దొరికింది, స్క్రూ డ్రైవర్ బెల్ట్, అది తీసేసుకున్నాం. స్పైడర్ మ్యాన్ బిజీగా ఉన్నారు, ఐరన్ మ్యాన్ ఏమో ఇంపార్టెంట్ మిషన్ మ్యాన్. ఇక్కడ కాకరోజ్ మ్యాన్ బాత్రూంలో ఉన్నాడు. కొన్నిసార్లు అలా వచ్చేది, పట్టించుకోకండి. ఇక్కడ ల్యాడర్ ఉండే, ల్యాడర్ అయితే ఎక్కేద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ మన స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. ఇక్కడ మన పలకడం కూడా రావట్లేక అప్పుడప్పుడు. ఉడి అమ్మ, ఇది సెల్టవాలి అంటే నరకానికి వెళ్ళే ద్వారమా, అంత పెద్దగా ఉంది గైస్. ఇక్కడ కొంచెం తేడా కొడుతుంది. ఇక్కడ మన స్క్రూ డ్రైవర్ ఇప్పైతే ఆ నల్లపిల్ల చచ్చిపోద్దేమో అనుకుంది. ఆ నల్లపిల్ల ఎలా చచ్చిపోద్ది? దానికి దీనికి ఎంత దూరం ఉంది? ఏం కాదులే, ఇప్పేద్దాం స్క్రూ డ్రైవర్. పాతి అయిపోయిన ఎలా తుప్పు పట్టేసింది. అబ్బా, సెట్ బిర్యానీకి ఇనప సామాన్లకి అమ్మితే బిర్యానీ సెట్. ఒరా పిల్లి, ఇప్పుడు ఎందుకు వచ్చావే? నా మొహమే చూసాను గైస్, కూతురుగా ఉన్నదాన్ని ఏదో నన్ను నేను. అలాగే మనం కాకరోజ్ మ్యాన్ అవడానికి కోసం మనం వచ్చేసి సెల్ టవర్ ఎక్కాల్సిందే. ఈ సెల్ టవర్ దగ్గరగా ఉన్న వైఫై రావట్లేదు గైస్. బాత్రూంలో కూర్చుంటే రీల్స్ రావట్లేదు గైస్. అది నా బాధ ఎవరికి చెప్పుకోను. ఓకే, మనం అయితే పైకి అయితే ఎక్కేసాం. ఇక్కడైతే ఒక బాక్స్ ఉంది. ఓకే, బుష్ బాక్స్ ఓపెన్ అయిపోయింది. ఓకే, మనం అయితే 4 ఓకే బ్లూ కలెక్ట్ చేస్తే అయితే పర్ఫెక్ట్. మనం ఏదో ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకుంటే ఈ పాటికి సక్సెస్ఫుల్ ఉండేవాళ్ళం గైస్. అనవసరంగా ఈ బిజినెస్ పెట్టుకున్నాను, అనవసరంగా సెల్ టవర్ ఎక్కుతున్నాను. అక్కడ దూరంగా ఏదో సిటీ ఉంది. ఎందుకో ఈ సిటీ కనిపిస్తుంది. ఏదో అమ్మ ఏదో పలకడం కూడా రావట్లేదు. అబ్బా, సెట్ గైస్. రాత్రి ఇది అమ్మేసి రాత్రి మనం అయితే బిర్యానీ తినొచ్చు. అబ్బా, సెట్. ఓకే, మనం అయితే పైకి అయితే ఎక్కేసాం. ఇంకెంత ఎక్కాలబ్బా? ఓకే, మనం అయితే సెల్ టవర్ అయితే ఎక్కేద్దాం. మళ్ళీ ఇక్కడ ఏదో బాక్స్ ఉంది, ఈ బాక్స్ని ఓపెన్ చేయాలనుకుంటా. స్క్రూ డ్రైవర్ తీసి దాని ముడ్డిలో గుచ్చి ఓపెన్ చేయాలి. స్పైడరా ఇంట్లో ఉండాల్సిన ఇంట్లో ఉండాలి కదా, ఇక్కడ అన్నారు. ఓకే, ఫిక్స్. బ్లూ కలర్ చేద్దాం, అంతే సెట్ అయిపోయింది. ఇంకా మనం అయితే పైకి వెళ్దామే, లేటు.
ఇంత మనకు వచ్చేసి హెడ్టోఫోబియా ఉంది గైస్, అంటే పైనుంచి కింద చూస్తే భయం వేస్తుంది గైస్, ఆ ఫోబియా ఉంది నాకు. ఓకే అంటే స్క్రూ డ్రైవర్ కామంటే ఇప్పుడే అమ్మ సచ్చినపల్లి వెళ్ళిపోయాను. ఎవరు గైస్ అది తొండమొహం ఏం చేసుకుని నా మొహం మీదకి వచ్చి దెబ్బకి వెళ్ళిపోయాను. ఎందుకని మంచిది కొంచెం వెనక్కి వెళ్ళడం బెటరు. ఏం రాలేదులే. ఓ అమ్మ ఇంకా పైకి వెళ్తే ఇంక మనం స్వర్గానికి వెళ్ళిపోతాం. సూర్యుడు ఓ అమ్మ ఇదేంటి వాయిస్ తేడాగా ఉంది గైస్, మీకు వినిపిస్తాం లేదో తెలియదు. ఓడి అమ్మ మోస్టర్ అయితే నా కిందనే ఉంది గైస్. మనం ఇందాక చూసాం కదా తొండమొహం ఉంది, అది ఇందాక మనం స్కూటర్ రేపుతుంటే అది గైస్ ఆ తొండమొహం ఉంది. ఓ బిర్యానీ కావాలంటే ఇస్తాను రా, వదిలేరా పడేసింది. బిర్యానీ కావాలంటే ఇస్తాను కదా బ్రో, దానికి చంపేయాలా సచ్చాను దెబ్బకి యూ డై. అదిగోండి గైస్ ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం కదా ఆ గుంట నక్కే మనం అయితే టవర్లో తిరుగుతుంది మాట. ఫిక్స్ వచ్చిన పండి ఎలా అరుస్తుంది అలాగే అరుస్తుంది కదా సేమ్, నాకు అదే వాయిస్ మొత్తండి. ఓకే మనం అయితే స్పీడ్ వెళ్ళిపోయాను. ఓకే ఇది ఇచ్చి అమ్మాయి పలకడం కాకుండా ఓకే శాటిలైట్ పడితే అది కాసేపు స్ట్రక్ అయిపోతుంది అన్నమాట. ఉడి అమ్మాయి టైంకి బ్యాంబో కాప్టర్ కూడా లేదు కదా, బ్యాంబో కాప్టర్ తల మీద పెట్టుకొని వెళ్ళిపోయామన్నీ. ఉడి అమ్మ స్పీడ్ చంద్రముఖి ఆగా వచ్చి ఓకే జస్ట్ మిస్. అదుగో గైస్ నా మిత్రం ఇందా అక్కడ ఉంది, దాన్ని ఎలాగైనా యూస్ చేసుకోవాలి. అమ్మ తీసుకో స్క్రూ డ్రైవర్ ముడ్డు మీద స్క్రూ డ్రైవర్ తీసి అమ్మ చంపేసింది బ్రో. వదిలేసి కదా బ్రో ప్లీజ్ బ్రో, చంపేసింది. సరే ఎన్నెన్నో అనుకుంటా అన్నీ చూడతా. ఓకే మనం అయితే స్పీడ్గా అయితే మనం అయితే స్క్రూ డ్రైవర్ తీసి దాన్ని అయితే ఏదో ఒకటి ఓకే తీస్తామా. ఓకే స్పీడ్గా అమ్మ జస్ట్ మిస్ అయిపోయామన్నీ, బిసిగేట్ అయిపోయామని గేమ్స్. ఒక్కసారిగా నాకు గుండెలో దడ వచ్చి ఒక్క సెకండ్ గులాబ్ జాములు జేబులోకి వచ్చాయి గైస్. ఓకే మనం అయితే లాస్ట్ ఇదే ఈ శాటిలైట్ పడితే సెట్టింగ్ కాదు ఆగిపోద్ది. స్క్రూ డ్రైవర్ దిగి దీని స్క్రూస్ అయ్యారు పలకడం కూడా రావట్లేదు. ఓకే స్క్రూస్ అయితే తిప్పేయాలి స్పీడ్గా. ఉడియమ్మ అది వచ్చేది ఇప్పుడు వచ్చా స్పీడ్. ఓకే వచ్చేసింది ఇప్పుడు రావే దొంగ మొహం దిరా ఎవరా నువ్వు అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు రాదది అట్లుంటుంది మన గైస్ మనతోని. ఓకే ముందైతే కరెంట్ షాక్ అయితే ఉంది, సో ఇదైతే తీయాలనుకుంటా. ఓకే స్క్రూ డ్రైవర్ తీసామా, అటాచ్మెంట్ చేసామా, సెట్ ఇంకా కరెంట్ అనేది ఆగిపోయింది. ఇంకా పైకి వెళ్దామే. అక్కడ సిటీ అనేది కాలిపోతుంది. ఉడియమ్మ నా వల్ల అనుకుంటా బొక్కలే మన వల్ల కాదు, మనం ఓన్లీ టవర్ ఎక్కుతుంది దానివల్ల సిటీ ఏం కాలిపోతుంది కదా. ఓకే మనం అయితే పైకి వచ్చేసాం. ఇక్కడి నుంచి ల్యాడర్ కూడిపోయింది. ఓ షిట్ కాలిపోతుంది. ఎవడో ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు మనకి, మన వల్ల ఏం కాదులే. ఎవడో ఫోన్ చేస్తున్నాడు. రంగమ్మ ఏం చేశారా నువ్వు శాటిలైట్ తిప్పడం వల్ల అవేవో చేయడం వల్ల అక్కడ సిటీ మొత్తం కాలిపోతుంది, తొందరగా లెవెల్ అనేది పైకి లాగు. ఏ లెవెల్ బాస్, నీ పక్కన ఉంటున్నావు ఒక లెవెల్ లాగే. ఆ తొండమోహం గడు ఫోన్ చేస్తే ఒక లెవెల్ లాగాలంటూ అమ్మ సిటీ కాలిపోయి నా వల్ల ఏం కాదులే. ఓకే లెవెల్ ఐదని లాగిందా పైగా కిందకి. ఓకే పైకి లాగేసాను. ఓకే ఏమవుద్దో చూద్దాం. ఓకే ఏదో వెళ్ళింది. ఏలియన్స్ ఏ డైమెన్షన్లోకి వచ్చాను రా ఏలియన్స్ అటాక్. ఓ మై గాడ్ సచ్చాను అయిపోయింది. సూర్యుడు ఎక్కడ ఉన్నావు? అది గైస్ సూర్యుడు పడిపోయాడు. గైస్ ఇది వచ్చేసి డెమో గేమ్ గైస్, కష్టపడి ఈ వీడియో అనేది కంటెంట్ అనేది చాలా హర్రర్ గేమ్ అయితే ఆడాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట కొనక ఇంకా లేచగా మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్